హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే కనుక మొన్న ఇక్కడ మాకి గంగమ్మకి వార్షికోత్సవ వేడుకలు అయితే 3 రోజులు జరిగాయని చెప్పేసి మీతో చిన్న షార్ట్ వీడియోలు అయితే కనుక షేర్ చేసుకున్నాను కదండి. సో 10, 11, 12 3 రోజులు అయితే కనుక అమ్మవారికి ఉత్సవాలు అయితే జరిగాయి కదా, పూజలు అవి కూడా చేశారు అభిషేకాలందు. సో దానికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. సో కాకపోతే ఇంకా నేను ఇది లాస్ట్ రోజు అనమాట, 12వ తారీఖున అమ్మవారికి బోనాలు అయితే వెళ్తాయండి. సో ఇంకా బోనాలు వెళ్ళే రోజు అయితే కనుక మెయిన్ లాగే తీద్దామనేసి అయితే అనుకున్నాను. ఫస్ట్ రోజు మొదటి రోజు నీలాభిషేకము, రెండో రోజు పాలాభిషేకం అయితే కనుక ఉండింది. ఆ 2 వీడియోలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా 3వ రోజు అయితే కనుక అమ్మవారికి బోనాలు అయితే వెళ్తాయన్నమాట. సో ఇంకా ఎవరైనా బోనాలు తీసుకెళ్ళచ్చు. సో దానికి సంబంధించిన వీడియో అయితే కనుక ఇది. కాకపోతే ఆ రోజు మన టైం బాగోలేదు, ఎందుకంటే గుడికి అయితే కనుక నేను వెళ్ళలేకపోయానండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గుడికి వెళ్ళను అనేసి. బాగా ఎంతో హ్యాపీగా అమ్మవారికి సంతోషంగా గుడికి అయితే వెళ్దాము ఈరోజు గుడిక అనేసి అయితే అనుకున్నాను. కానీ ఎందుకో అనుకోకుండా అలా జరిగిపోయింది. గుడికి అయితే మనకు వెళ్ళే అవకాశం, వెళ్ళేంత పరిస్థితి లేకపోయింది. సో అది ఇక్కడ పిల్లలు అయితే కనుక గుడికి వెళ్ళారండి. సో ఇంకా బోనాలు జరుగుతున్నాయి కదా, అమ్మవారికి దర్శనం అన్న చేసుకొచ్చుకుంటారు. పిల్లల్ని అయితే వెళ్ళమని చెప్పానమాట. సో ఇంకా వాళ్ళే ఈ వీడియో అయితే కనుక షూట్ చేసుకొని వచ్చారండి. సో ఇది మా పిల్లల కష్టం. సో మీరైతే కనుక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింది కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా మాకు ఇంటికి దగ్గరలోనే అండి గంగమ్మ గుడి అయితే ఉండేది. సో ఇంకా పిల్లలు అయితే కనుక ఇంటి దగ్గర నుండే గంగమ్మ గుడికి వెళ్ళే రూట్ అయితే చూడండి ఎంత బాగా వీడియో అయితే తీశారో. చాలా అంటే చాలా దగ్గరలేండి. అందుకోసమే ఈ వీడియో అయితే కనుక ఇంటి దగ్గర నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే షూట్ చేశారనమాట. సో ఇంకా గుడి దగ్గరికి అయితే కనుక పిల్లలు ఇట్లా వచ్చేసారనమాట. అప్పటికి ఇంకా బోనాలు రాలేదు, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ అయితే కనుక గుడి దగ్గరికి వెళ్ళేసి చూసేసి వస్తామనేసి ఇట్లా వీడియో అయితే షూట్ చేసుకొచ్చారనమాట. సో ఇంకా కాకపోతే గుడి దగ్గర ఇంకా ఎవరు జనాలు అయితే రాలేదండి. వాళ్ళైతే వెళ్ళి టిఫిన్ అయితే చేసుకొని వీడియో షూట్ చేసుకొని వచ్చారనమాట గుడి దగ్గరికి వెళ్ళి. ఇంకా ఇక్కడ బోనాలు అయితే ఇంకా ఇప్పుడు వచ్చాయి చూడండి. సో ఇంకా బోనాలు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది బోనాలు వచ్చేసరికి. అంటే అందరూ తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఒక చోటకి రావాలి కదండి. ఇది ఒక్కరే తీసుకెళ్లేది కాదనమాట. ఎవరైనా అమ్మవారికి బోనం అనేది పెట్టుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. సో అట్లా అందరూ కలిసి వచ్చేసరికి 1 గంట అయితే అయిపోయింది మధ్యాహ్నము. సో ఆ టైం అయినా అప్పుడు అందరూ కూడా బయలుదేరారు. ఇక్కడ వచ్చేసి ఇది మా పక్కన మా చిన్న మామ వాళ్ళ మనవరాళ్ళు అయితే కనుక వాళ్ళిద్దరు కూడా బోనాలు అయితే ఎత్తుకున్నారనమాట. సో చూడండి ఆ చిన్న పాపకి ఎంత ముద్దుగా బోనం అయితే ఎత్తారు కదా. ఇట్లా బోనాలు వచ్చేసి ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి. ఈ చిన్న పిల్లలకి ఎత్తితే ఇంకా ముద్దుగా అనిపించింది కదా. సో చాలా క్యూట్గా పాప కూడా బాగా ముద్దుగా మాట్లాడుతుంది కూడా మాటలు. సో ఇంకా తనకి బోనం ఎత్తేసరికి నాకు ఎందుకో బాగా మంచిగా అనిపించింది. నేనైతే పక్క నుండి చూస్తున్నానులేండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి పిల్లలు తీశారనేసి చెప్పాను కదా. సో అందుకు ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా కనిపించాను అనమాట. ఇంకా అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుడికి వెళ్ళామని చెప్పేసి. నేను కూడా అమ్మవారికి నైవేద్యం అది తీసుకెళ్దాము అని చెప్పేసి గుడికి వెళ్ళాలని చెప్పేసి ముందు రోజు నైటే అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను. కానీ మనకు మంచిగా లేదనమాట టైం అనేది. సో అందుకు మనకు కుదరలేదు ఎందుకో. సరే ఇంకా ముందు రోజు రెండో రోజు అయినా కూడా మనకు అమ్మవారి గుడికి వెళ్ళి అభిషేకాలు అవి చేసే అదృష్టం అయితే ఉంది కదా అని చెప్పేసి ఉన్న కాడికే మనం బాగా మంచిగా అనుకొని ఫీల్ అవ్వాలి కాబట్టి ఇంకా నేను అదే సంతోషం అనుకున్నా. సో అది ఇంకా ఇక్కడ ఇంకా వెళ్తున్నారు కదా. సో చూడండి ఇట్లా బాగా తప్పెట్లతో మేళాలతో అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఇట్లా వెళ్తారనమాట.
చూశారు కదా అబ్బాయి చూడండి కర్ర సాము ఎంత బాగా చేస్తున్నాడు కదా, కర్ర తిప్పడం అనేది నాకు ఎందుకో చాలా మంచిగానే అనిపించింది అనమాట. అంత చిన్న వయసులోనే అబ్బాయి కర్ర అనేది బాగా తిప్పుతున్నాడు. అంటే టాలెంట్ లేండి, అది కూడా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది కదా. ఆ చిన్న వయసులోనే అబ్బాయికి అంత బాగా మంచిగా కర్ర తిప్పడం అనేది వచ్చింది. సో అది మంచి విషయమే. సో ఇంక ఇక్కడైతే కనుక అందరు కూడా బోనాలతో అయితే కనుక అమ్మవారి గుడి దగ్గరికి అయితే కనుక వచ్చేసారు చూడండి. గుడి దగ్గరికి అయితే రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ చాలా మందికి అయితే కనుక అమ్మవారికి అయితే కనుక ఒళ్ళ మీదకి అయితే వచ్చేసిందంట అండి. అసలు ఒకరి తర్వాత ఒకరు చాలా మందికి అమ్మవారు అయితే పూనిందంట. సో ఇంకా ఇలా అయితే కనుక ఈ విధంగా అమ్మవారి ఉత్సవాలు అయితే కనుక 16వ వార్షికోత్సవ వేడుకలు అయితే కనుక 3 రోజులు పూజలతోటి చాలా బాగా మంచిగా జరిగాయండి. సో ఇంకా లాస్ట్ రోజు కదా, ఈ రోజు కూడా చాలా సందడిగానే అయితే కనుక జరిగిందనమాట. సో జనాలు కూడా గుడి దగ్గరికి బాగానే వచ్చారండి. అక్కడ మన ఇంటి దగ్గర అయితే కనిపించింది కొంతమందే, కానీ గుడి దగ్గర జనాలు బాగానే ఉన్నారు. సో ఇంకా అంటే బోనాలు అందరూ తీసుకొచ్చినారా లేదా అనేది పక్కన పెడితే జనాలు అయితే వచ్చారనమాట. కొంతమంది వరకు తీసుకురావాలనుకున్న వాళ్ళు బోనాలు అనేది తీసుకొచ్చింటారు. సో ఇంకా ఈ విధంగా బోనాలతోటి అమ్మవారి గుడి చుట్టూ అయితే కనుక ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు చూడండి. సో ఇట్లా ఒక 5 చుట్లు అయితే కనుక తిరుగుతారు కదా అమ్మవారి బోనాలతోటి. సో అది ఇక్కడికి మనకు వచ్చేసరికి జనాలు ఫుల్ అయిపోయేసరికి అమ్మవారిని వీడియో తీసుకునే అవకాశం కూడా అయితే లేదంట అండి. ఫుల్ జనాలు ఉన్నారమ్మ. అసలుకు గుళ్ళేకి వెళ్ళి అమ్మవారిని తీసుకునేదానికి లేదు వీడియో కానీ ఫోటో కానీ. ఇంకా కొద్దిగా ఈ వీడియో చిన్న వీడియో క్లిప్ అయితే కనుక ఇట్లా తీసినామని చెప్పేసి పిల్లలు అన్నారు. సో మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. నేను కూడా ఇట్లా వీడియోలోనే చూసి చేసుకున్నాను, మనం డైరెక్ట్ వెళ్ళలేదు కాబట్టి. అందరూ బాగుండాలమ్మ, ఆ అందరిలో కూడా మమ్మల్ని చూడు తల్లి చల్లగా, సో అందరినీ చల్లగా కాపాడు తల్లి, చల్లని తల్లి అనేసి ముక్కుని ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కదా. భోజనం టైం అయ్యింది కాబట్టి ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేసరికి 1 గంట దాటిపోయిందండి ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటికే. ఇంకా భోజనాలు కూడా ఒక పక్క భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క పూజలు అయితే ఇంకా గుళ్ళో బోనాలు సమర్పిస్తూ పూజలు అయితే జరుపుతూ ఉన్నారనమాట చూడండి. సో ఇంక ఇక్కడ భోజనాలు వచ్చేసి పాయసము, కరివేపాకు రైసు, ఇంకా పప్పు, ఇంకా రసము, ఉర్లగడ్డ తాలింపు, అన్నము ఇట్లా అయితే కనుక పెట్టినారనమాట. సో అది సో ఇదే అండి, ఈ విధంగా అయితే కనుక బోనాలు జరిగాయన్నమాట. అమ్మవారి గంగమ్మ గుడి జాతర ఉత్సవాలు అయితే కనుక ఇలా జరిగాయి. సో మంచిగా అనిపించింది కదా. సో మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే. సో వీడియో అయితే కనుక చూస్తున్న వాళ్ళు కూడా కనీసం ఒక లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చూడడానికి అయితే కనుక రీచ్ అవుతుంది కదా. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమనిపించింది ఈ వీడియో గురించి అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. సో ఇదే వీడియో అయితే సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి.